మరి జూన్ 4 ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు? 90% తెలిసిపోతుంది. దాంట్లో సర్వేలు వస్తాయి కదా సార్, ఎవరిని బాగా నమ్మచ్చు అంటారు దాంట్లో? అంటే ఈ నేషనల్ సర్వేలో నేను రెగ్యులర్ గా నమ్మేది టుడేస్ చాణక్య అని ఉంది. టుడేస్ చాణక్య, వికే బజాజ్ అని దాని ఓనరు. నాకు కూడా పర్సనల్గా బాగా తెలుసు. అతను 90-95% పంజాబ్లో మొన్న ఆప్కి 90+ సీట్లు వస్తాయని అతను ఒకటే చెప్పాడు. 140 అన్నారు, 150, 60 దాకా వెళ్ళారు తప్ప 60 నుంచి చాలా మంది వెళ్ళాల. అతను ఒకటే 90+ అన్నాడు. టుడే, ఇండియా టుడే కానీ అంటే టైమ్స్ నౌ బోగస్. ఇండియా టుడే మై యాక్సెస్ ఇస్ రీజనబుల్లీ యాక్యురేట్, దే ఆర్ ఇంపార్షియల్. ఇంకేమున్నాయి సార్? ఎందుకంటే రేపు ప్రజలందరూ కూడా చూడాలి. ఇండియా టుడే, మై యాక్సెస్ కానీ, సీ ఓటరు, టుడేస్ చాణక్య, అది బేసిక్గా రిలయబుల్. అంటే కావాలని తప్పు చెప్పరు, మ్యానిపులేట్ చేయరు. వాళ్ళ అంచనాలు తప్పితే తప్పొచ్చు తప్ప వాళ్ళు తప్పు చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్కి పోలికలు ఏమున్నాయి సార్ మీ దాంట్లో? ఏమైనా అనిపిస్తుందని పోలికలు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు సార్. అంటే ఆయన ఎవరిని కలవరు, ఉదాహరణకి ఈయన ఎవరిని కలవరు. ఇద్దరిలో ఒకటే తేడా ఏంటంటే కేసీఆర్ గారికి ఎంతో కొంత హృదయం ఉన్న మనిషి, ఇతడు రాక్షసుడు. అంతే తప్ప అడ్మినిస్ట్రేషన్లో అంటే ఎవరిని కలవకపోవడంలో ఎస్, ఇద్దరు ఒకే పందాలో వెళ్ళారు. కాకపోతే కేసీఆర్ గారు అభివృద్ధి చేశాడు, బట్ అహంకారం ప్రదర్శించాడు. అయినా ప్రజలు ఓడించారు. ఎందుకంటే ఇన్నోసెన్స్ని, అమాయకుడిని భరిస్తారు కానీ ప్రజలు ఆరగంట అహంకారాన్ని భరించలేరు. ఇక్కడ ఇతను సర్వనాశనం చేశాడు, పైగా అహంకారం. అంచేత అక్కడ కేసీఆర్ గారి కన్నా ఇక్కడ ఇంకా దారుణంగా ఇతను ఓడిపోతాడు. అడ్మినిస్ట్రేషన్ వైజ్ కేసీఆర్ గారు బాగా చేశాడు. తెలంగాణ డెవలప్మెంట్ ఆయన బంగారం చేశాడు, రియల్ ఎస్టేట్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. సో ఆయన వలన ఎవడో నష్టపోలా. కాకపోతే ఆయన అహంకారం వలన ప్రజలు మానసికంగా ఇబ్బంది పడ్డారు. ఏంటి ఇదని. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ప్రజల మనోభావాల్ని దారుణంగా దెబ్బకొట్టాడు. కాబట్టి ఇంతకు మించిన పరాజయం ఆంధ్రాలో రేపు మనం చూడబోతాం. అయితే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమని అంత ధైర్యంగా అంటే ప్రతి ఇంట్లో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంటారా అంటే అతని ఇంట్లోనే చెల్లె నన్ను ముంచేసేటట్టు ఆస్తిలో నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని, వాళ్ళ అమ్మ అమెరికా వెళ్ళిపోయి వాళ్ళ చిన్న కూతురు నన్ను మా నాన్నని ఈడు లేపించాడు రా బాబు అని చెప్పి అంటా ఉంటే, నీ ఇంట్లో మంచి జరగలేదని నీ తల్లి నీ చెల్లి చెప్తా ఉంటే ఇంకెవడింట్లో మంచి జరిగిందని ఓటు అడుగుతున్నారా అని చెప్పి నవ్వేసుకున్నారు జనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అన్నీ కూడా మొత్తం స్టేట్ అంతా అమలుపరిచినా సరే మా డౌట్లు ఉన్నాయి సార్. ఏంటంటే డౌట్, పథకాలు తీసుకున్న ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు విశాఖపట్నం వాళ్ళు అంటే ఓటర్లు చైతన్యం పొందారు, కానీ రాయలసీమ వాళ్ళు కొంతమంది కానీ శ్రీకాకుళం వాళ్ళు కానీ అంత ప్రభావం అంటే శ్రీకాకుళంలో పూర్తి చైతన్యం ఉంది, అందులో ఏం డౌట్ లేదు. రాయలసీమలో కొందరు మత ప్రాతిపదికన, ఇంకొందరు కేవలం కుల ప్రాతిపదికన అతనికి మద్దతు ఇచ్చారు. వచ్చి కాస్త కొస్త సీట్లు అక్కడ వస్తాయి ఎక్కువ. అంటే ప్రజలకి అంటే మరి పథకాలు అందినా సరే వీళ్ళు ఎందుకు ఓటు వేయట్లేదంటే క్యాస్ట్ మాట. అసలు పథకాలు అందిని అనేది అదొక భ్రమ. అసలు ఏం పథకం ఉందో చెప్పండి ఒకసారి మాట్లాడదాం. అప్పుడు అమ్మఒడి ఉందనుకోండి సార్, ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అంటే పండుగ సార్, సంక్రాంతి టైంలో జనవరి 9వ తారీఖు ఇచ్చారండి. ఇక కాకినాడ మొత్తం అంతా అండి అన్ని బజార్లు డబ్బులు పట్టుకుని అమ్మఒడి పర్పస్ నాన్న తాగడానికి వీళ్ళు వస్తువులు కొనుక్కుంటానికి ఏమైనా చేసుకోండి అంటున్నారు ఆయన. పర్పస్ ఏంటి? నీ పిల్లలు స్కూల్ ఫీజుకి ఇస్తున్నారు. ఇప్పుడు సగం మంది ప్రభుత్వ బడుల్లో ఉంటారు, సగం మంది ప్రైవేట్ బడుల్లో ఉంటారు. అవునండి. సరే, ప్రభుత్వ బడిలో ఫీజు తక్కువ ఉండొచ్చు. ప్రభుత్వ బడిలో ఫీజు ఆ 14,000 కన్నా ఎక్కువ ఉంటుంది తప్పితే 14,000 కన్నా తక్కువ చెప్పే స్కూలు ఉండదని నా అభిప్రాయం. ఇవాళ ఎక్కడ కూడా ఆ 14,000 దానికి కట్టుకోవాలి తప్ప బజార్లకు వెళ్ళిపోయి మొగుడు తాగేయటానికి. అంటే వీళ్ళు ఇచ్చేది క్యాష్ రూపంలో ఎందుకు ఇస్తున్నారంటే ఆ లిక్కర్ రూపంలో 4 రెట్లు రేటు పెంచి వీళ్ళు జనాలకి ఇన్ కైండ్ ఇవ్వకుండా క్యాష్ ఇచ్చేది లిక్కర్లో దోచుకుని దాచుకోవటానికి తప్ప సదుద్దేశం అన్నది లేదు.
సో అమ్మ ఒడి అనేది ఒకటి కొత్తగా పెట్టాడు అనుకుందాం. అవునండి. సరే అందరికి ఇస్తానన్నాడు, ఒకరికి ఇచ్చాడు. అది 15,000 13,000 చేశాడు. ఎందుకంటే బాత్రూమ్కి ఇది ఏదో చెప్పి 2,000 కట్టింగ్ అన్నాడు. ప్రైవేట్ స్కూల్కి ఆ 2,000 రూపాయలు ఇవ్వడం. అవునండి. సగం మంది ప్రైవేట్ స్కూల్సే. మరి ఎందుకు కట్ చేస్తున్నాడు ఆ 2,000 అందరికి? అవునండి. సరే వదిలేయండి. ఇంకేమని చెప్పాడు? ఆ విద్యాదీవెన అన్ని కూడా ఆల్రెడీ ఉన్నవే, టైటిల్ ఎట్టాడు అంతే కదా. గతంలో స్కూల్కి కాలేజీకి డైరెక్ట్గా వెళ్ళిపోయేది, తలనొప్పి ఉండేది కాదు వీళ్ళకి. ఏదో ఇంగ్లీష్లో ఉండే టైటిల్స్, ఫీజు రీఎంబర్స్మెంట్, హాస్టల్ ఫీ రీఎంబర్స్మెంట్, కాలేజ్ ఫీ రీఎంబర్స్మెంట్ అని ఉండేది, వెళ్ళిపోయేది. సో వీళ్ళు డబ్బులు అడిగేవాడు కాదు, ఆ సర్టిఫికెట్లు పరీక్షలు అయితే ఇచ్చేసేవాడు. ఈడేం చేశాడు తుగ్లక్కు, ఇది కూడా నేను తల్లి అకౌంట్లో వేస్తా అన్నాడు. మళ్ళీ విత్డ్రా చేయాలి, విత్డ్రా చేసి వెళ్ళి చూసుకుని కాలేజీ ఎలా ఉందో తల్లి చూస్తుందని చెప్పి ఏదో ఒక తొక్కలో లాజిక్ చెప్పాడు. అంటే 6 నెలల తర్వాత తల్లికి ఆ స్కూల్ నచ్చకపోతే ఇంకో కాలేజీ నచ్చకపోతే ఇంకో కాలేజీ వాడు ఇంజనీరింగ్ మధ్యలో జాయిన్ చేసుకుంటా అండి. జాయిన్ చేసి కుదరదు కదండి అలాగా. గారికి ఆ 4 ఏళ్ళు అక్కడే చదువుకోవాలి కదా. ఈ తల్లి వెళ్ళి చూసి ఏం చేస్తుంది? ఆవిడ తెలియదు కూడా అండి, అంతగా ఏం తెలుస్తుందండి. అసలు ఆ ఫీజు వాళ్ళ బాబు తినేస్తాడు. ముందు సక్రమంగా చదువుకునేదాన్ని చెడదొబ్బెట్టాడు, దానికి మళ్ళీ తొక్కలో కవరింగ్. ఆ తల్లి వెళ్ళి ఆ కళాశాల చూసి బాగోపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏంటి ఇచ్చేది? అంటే బుద్ధి ఉండాలి కదా కనీసం అంటాను నేను. 4 ఏళ్ళు ఈ కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్తే జాయిన్ చేసుకోడు, దానివల్ల ఒరిగేదేంటి అని 4 సార్లు బటన్ నొక్కుతానంటాడు. 4 అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటానికి ఒక బటన్ కంపల్సరీగా కొట్టాడు అందరికీ అన్ని సంవత్సరాలు. 3 ఇన్స్టాల్మెంట్లే ఇచ్చాడు, పూర్తిగా కూడా ఇవ్వాల. చెప్పిందంతా అబద్ధం, ఎక్కడికక్కడ కటింగ్లు. ఎన్నో స్కీములు తీసేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశాడు. అసలు ఎస్సీలు కూడా ఎన్నో స్కీములు తీసేశాడు. ఫైనాన్స్ టు ఎస్సీ ఎంటర్ప్రైజ్ అది తీసేశాడు. తీసేసి ఏదో సంవత్సరం ముందు పెట్టి అంబేద్కర్ గారి పేరు తీసేసి ఇటు పేరు పెట్టుకున్నాడు. జగనన్న విదేశీ విద్యా దీవెన అని ఏదో పెట్టాడు. అదేదో లిమిటెడ్, గతంలో 100 మందికి ఇస్తే ఇప్పుడు 10 మందికి పెట్టాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ విద్యా దీవెన అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ విద్యా దీవెనకి విదేశీ విద్యా దీవెనకి ఇచ్చిన దానికన్నా ఎక్కువ. సో షాదీ ముబారక్లు అన్నీ ఉన్నాయి, గతంలో ఉన్నాయని తీసేశాడు. ఏమి ఇవ్వాల, చేసింది ఏమి లేదు. మద్యపాన నిషేధం అన్నాడు. అసలు అదే మరి ఆ మద్యపాన నిషేధం అన్న పదాన్ని శాశ్వతంగా నిషేధించాడు 25 సంవత్సరాలకు అప్పు చేసి. అసలు ఇది ఇచ్చింది ఏంటంటున్నా, ఇచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు అదేదో ఉపాధి అని 10,000 రూపాయలు లోన్ అన్నాడు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము, అది ఇతను టైటిల్ వేసుకున్నాడు. జగనన్న గోరు ముద్ద అదో స్కీమ్ అనుకుంటారు, అది వచ్చి ఎప్పటి నుంచో ఉంది. 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, దాంట్లో 40% స్టేట్ ఇవ్వాలి. అది గతంలోనే ఇచ్చింది, అది చంద్రన్న ముద్ద ఆయన పెట్టుకోలేదు. ఎప్పటి నుంచో జరుగుతుంది అది, ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఉంది అది. దానికి టైటిల్ ఎట్టేసి మెను, ఒక ముఖ్యమంత్రి మెను ఇచ్చింది ఫస్ట్ టైం. సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, బుధవారం ఏంటి.